దానికి అప్పుడేమన్నా కలిసి ఉన్నప్పుడేమన్నా ఏమీ లేదు. ఇప్పుడేమన్నా కొంచెం మరి కేటీఆర్ గారు ఎందుకనో ఆయన మీద దొంగ అని అట్లా కొన్ని పదాలను వాడేశారు. ఆ పదాలు వాడటంతో ఆయనకి కోపం వస్తుంది కదా. ఆయన కొన్ని చెప్పాడు, ఇంకొన్ని చెప్పలేదు, తర్వాత చెప్తానన్నాడు. మరి ఇప్పుడు ఈడీఏ సిబిఐని ఆ రోజు రాకుండా ఆపమంటే ఈయనే వెళ్ళానన్నాడు. ఇప్పుడు ఈరోజు ఈడీ సిబిఐ నేనే పోయి కంప్లైంట్ ఇస్తానంటున్నారు. మరి ఇవన్నీ అసలు ఏదేదో జరుగుతుంది. అసలు దీని వెనక ఉన్న కథ అట్లా బయటికి తెర వెనక చాలా జరిగాయి. తెర వెనక ఏదో ఉంది. వీటన్నిటి వెనక చాలా పెద్ద గేమ్ నడుస్తుంది, పొలిటికల్ గేమ్. అది రావాలా బయటికి, అది కూడా తొందరలోనే వస్తుంది, అది కూడా చెప్దాం. అనిల్ ఉన్నారండి. అనిల్ ఏంటి మొత్తానికి పొత్తుల పంచాయతీ చాలా వెళ్ళింది. సీఎం రమేష్ గారు అనకాపల్లిలో మాట్లాడినట్లున్నారు. ఏంటి బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసిద్ది అన్నట్లుగా అని నువ్వు భయపడుతున్నావేమో అన్నట్టుగా అన్నారు. ఏంటి దాని అర్థం ఏంటి? అట్లాంటి ఆలోచనలు టీడీపీ వైపు ఉన్నాయా, బీజేపీ వైపు ఉన్నాయా, ప్రజల వైపు ఉన్నాయా, లేకపోతే ఎవరి వైపు ఉన్నాయి, పొలిటికల్ లీడర్స్ వైపు ఉన్నాయా, ఎట్లా ఉన్నాయి? ఎన్నికలకి 3 ఏళ్లకు పైగా సమయం ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు కూడా దగ్గరగా 3.5 ఏళ్లకు పైగా సమయం ఉంది సార్. అయితే రాజకీయాల్లో ఎప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయంటే నిన్న ఈ రోజు లాగా ఉండదు. ఈ రోజు రేపటికి ఈ రోజుకి మధ్య కూడా వ్యత్యాసాలు ఉంటాయి. అంటే రాజకీయాలు ఎవరు ఎప్పుడు ఎలా మారుతారనేది ఎవరు చెప్పలేదు. ఇందాక మీరు చెప్పినట్లు ఇదే కేసు ఎవరైతే ఉన్నారో కేటీఆర్, అదేవిధంగా సీఎం రమేష్, ఈ ఇద్దరు మధ్య సాన్నిహిత్యం ఉండబట్టే కదా చర్చలు జరిగినాయి, వ్యాపార లావాదేవీలు జరిగినాయి, పరస్పరంగా ముందుకెళ్లారు. కానీ ఈ రోజు ఒకరి పట్ల ఒకరు ఈ రకంగా మాట్లాడుకునే పరిస్థితులు వచ్చాయంటే రాజకీయ పరమైన అంశాలు వీటన్నిటికీ మూలం. ఎక్కడైతే ఏదైతే ఉందో వ్యక్తిగతంగా కూడా వెళ్ళిన పరిస్థితి కేటీఆర్ నుంచి మనం చూసాం ఈ రోజు. అయితే సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా అటు ఆంధ్రప్రదేశ్ లోను తెలంగాణలోను చర్చనీయాంశంగా ఉన్నాయి. గతంలో తెలుగుదేశం పార్టీ బీజేపీ ఏదైతే ఉందో 2004 ముందు కూడా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసి అంటే ఉమ్మడి రాష్ట్రాల్లో తెలంగాణలో విస్తృతమైన ప్రయోజనాలు రెండు పార్టీలు పొందాయి. అయితే రాబోయే రోజుల్లో 2028-29 మధ్యలో జరిగే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీజేపీ కలిసి పనిచేస్తాయనే ఒక ఊహాగానం. వాస్తవికంగా అయితే ఎక్కడ చర్చలేదు. కానీ తెలుగుదేశం బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అది ఖచ్చితంగా రాబోయే ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో జరుగుతుందన్న అపోహ అనుమానం బీఆర్ఎస్ కి చాలా బలంగా ఉంది. అది కనుక జరిగితే తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి సింపథైజర్ కావచ్చు, సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి ఓట్ బ్యాంక్ కావచ్చు, ఖచ్చితంగా తమను రాజకీయంగా దెబ్బతీస్తారనే భయం ఖచ్చితంగా బీఆర్ఎస్ కు ఉంటుంది. ఎందుకంటే అవునన్నా కాదన్నా గడిచిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కి తెలుగుదేశం పార్టీ పరోక్షంగా ఏ రూపంలో తెలంగాణలో దెబ్బకొట్టింది అనేది అందరం చూసాం. అయితే అలాంటి వాతావరణం బీజేపీ ఈ రోజు బలపడుతూ తెలంగాణలో ముందుకెళ్తున్న తరుణంలో రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న ఆందోళన అయితే బీఆర్ఎస్ లో కనిపిస్తాం సార్. ఓకే, రైట్ అనిల్, రైట్. నెక్స్ట్ చూద్దాం రాజు గారు. అంటే ఓ పక్కన కవిత, ఓ పక్కన హరీష్ రావు, ఓ పక్కన ఇది ఏంటి సార్ బీఆర్ఎస్ ఒక విధంగా సూది కోసం సోది దగ్గరికి వెళితే అసలు అక్కడేదో బయటపడిందట. ఈ సామెతలో ఊరకు రాలా. ఏదో అయితే అదేదో అయ్యి ఏదేదో అయ్యి అటేటో వెళ్ళి ఏదో అవుతా ఉంది. చూద్దాం మరి, వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ అండి.